నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. ఈ దినమున బైబిల్లో నుంచి ఒక ముఖ్యమైనటువంటి నెరవేర్చబడినటువంటి ఒక ప్రవచన వాక్యాన్ని గురించి మనము ధ్యానిస్తాం. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కోణంలో నుంచి దాన్ని చూస్తాం. దేవుడు అంటే యేసు ప్రభువు తన విశ్వాసులు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల విషయమై ఆయన ఎంతగా ఆలోచిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ దినమున ఫోకస్ చేస్తాం. విశ్వాసులు కొన్నిసార్లు ఒకవేళ దేవుని యొక్క మార్గము నుంచి తప్పిపోయి పాపంలో పడినప్పుడు వారిని లేవనెత్తేదానికి దేవుడు ఎంత దూరము పోతాడంటే, ఎంత ప్రణాళిక, ఎంత ఆలోచన ఆయన చేస్తాడు అనేటటువంటి విషయం గురించి ఈ దినమున కొద్దిసేపు మనము ధ్యానించుకుంటాం. మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము ఈ దినమున యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము చదువుతాను. తర్వాత యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఈ వాక్యం చదివేటప్పుడు దయచేసి మీరు ధ్యానం ఉంచండి. యెషయా 44:28. కోరేషుతో నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. యెషయా 45వ అధ్యాయము 1 నుంచి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగయ్యున్న ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకునిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదలిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఎజ్రా 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి. పారసీకపు దేశ రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశ రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుటకు నాకు ఆజ్ఞాపించున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడయుండును. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలముల్లోని వారు తమ యుద్ధ నివసించు వారికి వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించను. ఈ వాక్య భాగంలో
మనము ధ్యాస పెట్టేటటువంటి విషయము, ఫోకస్ చేసేటటువంటి విషయము ఏమిటి అంటే, దేవుడు తన నిబంధన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఆయన నిబంధనని అతిక్రమించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి వారు దేవుని దృష్టికి బహుగా పాపము చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన దృష్టికి ద్రోహులయ్యారు అని చెప్పి మనకు ప్రవక్తల గ్రంథంలో రాయబడింది. దేవుడు ఎన్నో సంవత్సరముల పాటు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఇందులో మీరు యూదా ప్రజలు కూడా కలుపుకోవచ్చు, వారి దగ్గరికి ఆ యూదా దేశంలో ఉండేటటువంటి ప్రవక్తల ద్వారా అనేక సార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పి ఆయన వారి ద్వారా ఎంతో వారిని బ్రతిమాలాడు. అయితే ప్రజలు కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, పాపము చేసేదానికి అలవాటు పడినటువంటి వారు, లోకం యొక్క రీతులని అభ్యాసం చేసి దాని వెంబడి పోవచ్చు, వాళ్ళని విమోచించినటువంటి దేవుడైనటువంటి యెహోవాను వారు మర్చిపోయారు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరికలు చేసిన తర్వాత, వాళ్ళకి అనేకసార్లు వార్నింగ్స్ ప్రవక్తల ద్వారా ఇచ్చిన తర్వాత, చిట్ట చివరికి ఆయన బబులేను దేశము రాజైనటువంటి, ఆ కాలంలో మహా శక్తిమంతుడైనటువంటి రాజు, బబులోను రాజు నెబుకద్నెజరు, ఆయనను యూదా దేశం మీదకి తీసుకొని వచ్చాడు. బబులోను రాజు యూదా దేశమును, యెరూషలేము నగరమును, దేవుని యొక్క మందిరాన్ని తగలబెట్టాడు. మొత్తము నాశనమైపోయింది. ఇది కాకుండా యూదా దేశంలో ఉండేటటువంటి ప్రజలని ఆయన చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రజలు దేశాన్ని కోల్పోయారు, దేవుని యొక్క మందిరాన్ని కోల్పోయారు, ఆరాధన కోల్పోయారు, బలులు లేవు, ప్రార్థన లేదు, పంటలు లేవు, పొలాలు లేవు, ఇళ్ళు లేవు, కుటుంబాలు చెల్లాచెదరైపోయినాయి. మొత్తము కూడా వ్యవహారం అంతా కూడా చెడిపోయింది. ఆ విధంగా యూదా దేశము 6వ శతాబ్దంలో చివరి భాగంలో 585 అనుకుంటా ఆ ప్రాంతంలో చెరపట్టబడింది. 3 దఫాలుగా వచ్చాడు నెబుకద్నెజరు, దాడి చేశాడు, చెరపట్టుకొని పోబడ్డారు. ఆ చెరపట్టుకొని పోబడినటువంటి వాళ్ళలో ఈ దానియేలు, అబేద్నెగో, మెషాకు, షద్రాకు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సరే, అప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా యూదులతోటి, ఇశ్రాయేల్ జనాంగంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, సందర్భము ఏమిటి, ఉద్దేశం ఏమిటి, ఏ పర్పస్ ఆ మాటలు అచీవ్ చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. బైబిల్లో ఏముందంటే, వాళ్ళు 70 సంవత్సరాలు దేవుని యొక్క తీర్పు క్రింద ఉంటారు, బబులోను చెరలో ఉంటారు. అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి నిరీక్షణ ఏమిటి అంటే, 70 సంవత్సరముల తర్వాత మీరు చెర నుంచి విడిపింపబడతారు, దేశానికి, మీ స్వదేశానికి, యూదా దేశానికి తిరిగి వస్తారు, మీ యొక్క మందిరాన్ని నిర్మించుకుంటారు అని చెప్పి ఆయన ఈ బబులోను దాడి జరగకముందే యూదా దేశ ప్రజలు ఇంకా యెరూషలేములో, యూదా దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడే, దేవుని యొక్క మందిరంలో ఆరాధనలు జరుగుతూ ఉన్నప్పుడే, అంటే వాళ్ళు ఇంకా చెరలోకి పోలే, చెరపట్టబడతారు. కానీ దేవుని యొక్క ముందు దృష్టి, ఆయన భవిష్యత్ జ్ఞానము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటాయో ఒకసారి మనము ఆలోచిస్తాం. ఏమిటి అంటే, చెర పట్టకముందే ఇది జరుగుతుందని చెప్పి ఆయన ఆ చెర పట్టబడినటువంటి సమయంలో బబులోని దేశంలో వాళ్ళు చెరలో మ్రగ్గిపోతూ
ఇతర ప్రజల అధికారం క్రింద వారు నలుగుచు, మా దేశం కోల్పోయాము, మా ఇల్లు కోల్పోయాము, మా పొలాలు కోల్పోయాము, మా బిడ్డలు వేరైపోయారు, మేము ఇటువంటి దుస్థితిలో ఉన్నాము అని దుఃఖిస్తూ, మాకు ఇంకా విముక్తి లేదా, మమ్మల్ని విడిపించేటటువంటి వాళ్ళు ఇంకెవరు లేరా, మాకు సహాయం చేసేటటువంటి వాడు ఎవరు అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఇంకా ఆ స్థితిలోకి పోకముందు, ఈ ఆలోచనలు వాళ్ళకి రాకముందు దేవుడు ముందుగా వాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేటటువంటిది, దీన్నే మనము ప్రవచన అంటాం, ప్రాఫెసీ అంటాం, ఫోర్ టెల్లింగ్, ముందుగా జరగబోయేటటువంటి సంఘటన వివరించడం అనేటటువంటిది బైబిల్లో ఉండేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి లక్షణం. ముందుగా జరగబోయేటటువంటి సంఘటనలు ఈ బైబిల్లో ఉండేటటువంటి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా బయలుపరిచేటటువంటి వాడు. కొన్నిసార్లు కొన్ని వందల సంవత్సరాల ముందు ఆయన బయలుపరిచాడు, కొన్నిసార్లు కొద్ది సమయంలో జరగబోతున్నాయని చెప్పి బయలుపరిచాడు. ఈ ఫోర్ టెల్లింగ్ అనేటటువంటిది ప్రిడిక్షన్ కాదు, బహుశా జరగచ్చు అనేటటువంటిది కాదు, జరిగితే జరగచ్చు అనేటటువంటి మన వెదర్ రిపోర్ట్ ఉంటుంది కదా అండి, రావచ్చు, వర్షం రావచ్చు, కొన్ని దగ్గర జల్లులు పడవచ్చు, పెద్ద వర్షం పడవచ్చు, ఇట్లా అంటే ప్రిడిక్టివ్ నేచర్లో కొంచెము అన్సర్టన్ ఎలిమెంట్ అనేటటువంటిది ఉంటుంది. వెన్ యు ఆర్ ప్రిడిక్టింగ్ సంథింగ్ దేర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టనిటీ, బట్ వెన్ యు ఆర్ ఫోర్ టెల్లింగ్ you say that it's going to take place, you are definite about it, you are very much certain about it అనేటటువంటిది ఆ ఫోర్ టెల్లింగ్లో ఉంటుంది. దేవుడు ముందుగా ప్రవక్త ద్వారా హీ ఫోర్ టోల్డ్ దీస్ థింగ్స్, ఏమి జరగబోతుంది అనేటటువంటి. ఆయన ఏం చెప్తాడంటే, ఆ సమయంలో మీరు నిరీక్షణ లేకుండా కృంగిపోతారు, మమ్మల్ని విడిపించేటటువంటి వాడు ఎవడూ లేడా అని చెప్పి దుఃఖపడతారు. యెహోవా మమ్మల్ని ఎన్నటికీ విడనాడేశాడా, ఇంకా మా వైపు తిరిగి చూడడా, మమ్మల్ని పట్టించుకోడా, మేము ఈ దుస్థితిలో మగ్గిపోవాల్సిందేనా, మా పరిస్థితి ఏమిటి, మాకు నిరీక్షణ ఏమిటి అనేటటువంటి ఒక నిరీక్షణ లేనటువంటి సమయంలో, నిరాశతో కృంగిపోయేటటువంటి సమయంలో, నిస్పృహలో ఆ చెరలో ఉన్నటువంటి ప్రజలు, అట్లీస్ట్ దేవుడి పట్ల విశ్వాసం ఉండేటటువంటి ప్రజలు, వాళ్ళందరూ కృంగిపోయేటటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము ప్రవేశం చేస్తూ ఉంది. ఆ దేవుని యొక్క వాక్యము ప్రవచనం ద్వారా జరగబోయేటటువంటి విషయాన్ని ఆ కృంగుదల్లో ఉన్నటువంటి నిరాశలో నిస్పృహలో కృంగిపోయేటటువంటి వారికి ప్రవచనాన్ని బయలుపరుస్తూ ఉంది. ఈ విధంగా జరగబోతుంది అని చెప్పి, ఆ విధంగా జరగబోతుంది అని చెప్పి ఆయన ముందుగా చెప్తూ ఉన్నాడు. యెషయా ఈ ప్రవచనము కోరేషు రాకముందు సుమారుగా 150 సంవత్సరాల ముందు రాశాడు. అంటే కోరేషు అప్పటికి ఇంకా పుట్టలే. పారసీక దేశం అనేటటువంటిది ఒక బలమైనటువంటి రాజ్యంగా ఎదగబడలే, నిర్మించబడలే. ఆ పారసీక దేశం అనేటటువంటిది ఇంకా ఉనికిలో రాలే. చిన్న చిన్న రాజ్యాలు, సిటీ స్టేట్స్ మాదిరి, నగర రాజ్యాల మాదిరి ఆ విధంగా ఉన్నాయి. కానీ పారసీక రాజ్యము, పారసీక దేశము అనేటటువంటిది ఉనికిలోనికి రాకమునిపే ఆ పారసీక దేశంలో నుంచి నేను ఒక వ్యక్తిని, కోరేషు అనేటటువంటి వ్యక్తిని నేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను అని చెప్పి, ఆ వ్యక్తి పుట్టకముందు, దేశం పుట్టకముందు దేవుడు ముందుగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది ప్రవచనం అంటే, వేగ్ మాటలు కాదు. భౌగోళిక పరిస్థితులకి, వ్యక్తుల జీవితాలకి, రాజ్యాలకి, సంఘటనలకి ముడిపడి ఉంటుంది దేవుని యొక్క ప్రవచనం అనేటటువంటిది. ఆ ప్రవచనం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఆయన చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? 8th సెంచరీలో రాయబడింది. ఈ కోరేష్ ఎప్పుడు వచ్చాడు? ఆయన 6th సెంచరీలో వచ్చాడు. సుమారుగా 150 సంవత్సరాలు, సుమారుగా అని చెప్పి చెప్తాను, ఆ ప్రాంతంలో ఆయన వచ్చాడు. ఆయన అప్పుడు ఉనికిలోనికి వచ్చాడని, ఆయన రాజ్యం అప్పుడు ఏర్పడింది. సో ఈయన రాకముందే దేవుడు నిరాశలో కృంగిపోయినటువంటి జనులు పాపము చేత పట్టబడి, పాపము చేస్తూ దేవుని దృష్టికి విరోధులై, దేవుని యొక్క నిబంధనని త్రోసిపుచ్చి, దేవుని యొక్క తీర్పుకు లోనైనటువంటి వారు,
దేవుని యొక్క శిక్షలో ఉన్నటువంటి వారు. అటువంటి వారిని దేవుడు విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా వారి కోసం దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ పాపంలో పట్టబడి మగ్గిపోతున్నటువంటి వారు, దేవుని యొక్క తీర్పు క్రింద ఉన్నటువంటి వారు, ఇంకా మాకు నిరీక్షణ లేదు, దేవుడు మమ్మల్ని వదిలివేశాడేమో, ఇంకా మాకు సహాయము చెయ్యడు అనేటటువంటి నిర్ధారణకి దాదాపుగా వచ్చినటువంటి జనాంగంకి దేవుడు ఒక శుభవార్తని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. నేను మిమ్ములను తిరిగి మీ స్వదేశానికి తీసుకొని వస్తాను, ఒకటోది. రెండోది, నా యొక్క మందిరము తిరిగి నిర్మించబడుతుంది అనేటటువంటి రెండు విషయాల్ని ఆ యెషయా గ్రంథము 44:28 అనుకుంటా ఆయన చెప్తాడు. నా మందిరము నిర్మించబడును, మీరు తిరిగి వెనక్కి వస్తారు. అయితే ఈ కార్యాన్ని చేసేదానికి, మందిరము నిర్మించబడేదానికి, ఈ జనులు అక్కడ నుంచి, చెరలో నుంచి విడిపింపబడి తమ రాజ్యానికి వచ్చేదానికి తమ సొంత శక్తితోటి, సొంత బలముతోటి, సొంత సైన్యముతోటి, తమ జ్ఞానము చేత, తమ యొక్క యుక్తి చేత వాళ్ళు ఆ దేశంలో నుంచి బయట పడలేరు. వాళ్ళ దగ్గర అంత శక్తి లేదు, సంఖ్య లేదు, బలము లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేవండి. కానీ ఈ నిస్సహాయులైనటువంటి ప్రజలను విడిపించి విమోచించే దానికి దేవుడు పూనుకుంటూ ఉన్నాడు. ఆయన అప్పటికి ఇంకా ఏర్పడినటువంటి ఆ సిటీ స్టేట్స్లో, ఆ పారసీక దేశం దగ్గర ఉండే సిటీ స్టేట్స్లు అన్నింటినీ కలిపి ఒక పారసీక దేశం అనేటటువంటి ఏర్పాటు చేయబడి, ఆ పారసీక దేశానికి కోరేషు అనేటటువంటి ఒక వ్యక్తి రాజు అవుతాడు. ఆ కోరేషుని గురించి దేవుడు చెప్తూ ఏమని చెప్తాడంటే యెషయా గ్రంథం 45లో చూడండి, అతని పక్షమున జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కోరేష్ ఇంకా పుట్టలే, ఇశ్రాయేలీలు ఇంకా చెరలోకి పోలే. కానీ జరగబోయేటటువంటి ఇన్సిడెంట్స్ని దేవుడు ముందుగా చెప్తున్నాడు. ఏమంటాడంటే, అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను, అతని ముందు రాజు నడికట్లను విప్పెదను. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, అతను రాజులతో యుద్ధము చేసేటప్పుడు, తనకంటే శక్తివంతమైనటువంటి రాజ్యాలతోటి, రాజులతోటి యుద్ధం చేసేటప్పుడు దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆ రాజులని నిరాయుధులుగా చేసి ఆ రాజులని కోరేష్ యొక్క వశము చేస్తానంటాడు దేవుడు ఆ వాక్యంలో. వాళ్ళని బలహీనులుగా చేస్తాను, కోరేష్కి నేను తోడై ఉంటాను, కోరేష్ యొక్క కుడి హస్తాన్ని నేను పట్టుకొని ఉన్నాను, తర్వాత కోరేష్ని అభిషేకించి ఉన్నాను, కోరేష్కి ముందుగా పోచు ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విడగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన నిధులను నీకు ఇచ్చేదను. ఇదంతా కూడా దేవుడు ఎందుకు ఈ అన్యుడైనటువంటి రాజు పట్ల చేస్తున్నాడు? ఎందుకు కోరేష్కి దేవుడు ఆ అభిషేకం ఇచ్చాడు? జయించేటటువంటి అభిషేకము, రాజులని సబ్డ్యూ చేసేటటువంటి, లోబర్చుకునేటటువంటి ఆ శక్తి, అధికారము, నేర్పు, సామర్థ్యము, ఇదంతా కూడా ఎందుకు దేవుడు ఆ అభిషేకం ద్వారా కోరేష్కి ఇచ్చాడు? ఎందుకు దేవుడు ఆయనకి ముందుగా పోతూ ఉన్నాడు? ఎందుకు ఆయన ముందు రాజుల్ని నిరాయుధులుగా చేస్తూ వారిని ఓడిస్తూ ఉన్నాడు? ఎందుకు ఇనప తలుపులు అంటే మెటఫర్ అది. అలాగే ఇత్తడి గడియలంటే అంటే బలమైనటువంటి శక్తి కలిగినటువంటి రాజ్యాల్ని దేవుడు తెరచి కోరేష్ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. వారి సైన్యాలు కోరేష్కి లోబడతాయి. ఇటువంటి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే, దేవుడు 45వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి, కోరేష్ కోసం ఇవి చేయడంలే దేవుడు, పారసీక ప్రజల కోసం దేవుడు ఇవి చేయడంలే. దేవుడికి, యెహోవా దేవుడికి పారసీక దేశస్థులకి మధ్య ఎటువంటి సంబంధము లేదు. వారికి యెహోవా దేవుడికి మధ్య నిబంధన ఏమీ లేదు. వారి రాజులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజులు కాదు. కానీ ఈ పారసీక దేశపు రాజును, కోరేషును ఆ సమయంలో చరిత్రలో దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏమిటి అంటే, వై గాడ్ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆయనకు ముందుగా పోవచ్చు రాజ్యాలని అప్పగిస్తూ ఆయన ఒక పెద్ద చక్రవర్తిగా. కోరేష్ ఒక టైటిల్ కూడా ఉందండి సెక్యులర్ హిస్టరీలో, లౌకిక చరిత్రలో కోరేష్కి ఉండేటటువంటి
టైటిల్ ఏమిటి అంటే సైరస్ ద గ్రేట్. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పి మనం ఏ విధంగా అంటామో, అశోక ద గ్రేట్ అని చెప్పి మనం ఏ విధంగా అంటామో, అలాగే ఈ పారసీక రాజు అయినటువంటి కోరేషు, అంటే ఒకప్పుడు రాజుగా ఉండేటటువంటి తర్వాత చక్రవర్తి అండి, అంతగా ఎదిగిపోయాడు. హీ హాజ్ ఎ టైటిల్ అటాచ్డ్ టు హిస్ నేమ్, సైరస్ ద గ్రేట్, మహాచక్రవర్తి. అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఎలా విధంగా అంటాం, అదేవిధంగా కోరేష్కి కూడా ఆ టైటిల్ ఇచ్చాడు. ఎందుకు చేస్తున్నాడు? వై గాడ్ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ కోరేష్? ఈజ్ ఇట్ బికాస్ కోరేష్కి ఏదైనా నిబంధనతో దేవుడితో సంబంధం ఉందంటే ఏమీ లేదండి. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తామండి. ఇది నువ్వు ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, కోరేష్కి ఎందుకు ఈ విధంగా నడుస్తూ ఉన్నాడంటే, దేవుని సేవకుడైనటువంటి యాకోబు, ఆయన యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు, ఈ యూదా దేశస్థులు ఉన్నారు చూసారా, వాళ్ళ నిమిత్తమై, వాళ్ళకి విడుదల కలిగజేసే నిమిత్తమై, వాళ్ళని రిడీమ్ చేసేదానికై, బికాజ్ గాడ్ వాంటెడ్ టు రిడీమ్ హిస్ ఓన్ పీపుల్ ఇజ్రాయలైట్స్. వాళ్ళని రిడీమ్ చేయాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళ పరిస్థితి బాగలేదు. తమకు తాము సహాయం చేసుకునేటటువంటి స్థితిలో లేరు. వారి ద్వారా దేవుడు ఏ క్రియ కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి దీనమైనటువంటి స్థితిలో ఈ ఇశ్రాయేలీలు ప్రజలు, యూదా దేశ ప్రజలు పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళని విమోచించేదానికి తాను పూనుకొని ఈ కోరేషుని పైకి లేపుతూ ఉన్నాడు. ఈ కోరేషు ఏం చేస్తాడంటే, రాజ్యాల తర్వాత ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం, ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యము జయించుకుంటూ వచ్చి, ఆ కాలంలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రపంచ సామ్రాజ్యము ఏమిటి అంటే బబులోను సామ్రాజ్యం అండి. ఆ బబులోను సామ్రాజ్యం మీదకి కోరేషు బయలుదేరి వస్తాడండి. మిగిలిన రాజ్యాలన్నీ కూడా ఒక రకంగా బబులోన్ రాజ్యం కంటే కూడా తక్కువే, సామ్రాజ్యం కంటే తక్కువే. వీటన్నిటిని కూడా జయించుకుంటూ చివరికి బబులోన్ మీదకి దండెత్తి వస్తాడు కోరేషు బబులోను రాజ్యాన్ని ఏ విధంగా ఓడించాడు అనేటటువంటిది చాలా డ్రామాటిక్గా, నాటకీయంగా, వినేదానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకోలేం. ఆయన ఆ బబులోన్లో ప్రవహించేటటువంటి ఆ యూఫ్రటిస్ నదిని ఆయన పూర్తిగా దాని నదీ ప్రవాహాన్ని ఇంకొక వైపుకు మళ్లించి, ఆ నదీ ప్రవాహంలో నీళ్లు లేకుండా చేసి, ఆ నదీ ప్రవాహము గుండా నగరంలోకి వెళ్ళేటటువంటి ఆ కందకాల ద్వారా నగరంలోనికి ప్రవేశించి, ఇదిగో ఆ సమయంలో ఆ బబులోన్ రాజు ఆయన చాలా పార్టీలో మునిగి తేలుతూ ఉన్నాడు. పాటలు, సంగీతము, నాట్యాలు, తాగుడు, ఇవన్నీ కూడా. అటువంటి సమయంలో కోరేష్ వచ్చి బబులోన్ రాజ్యాన్ని, దాని నగరాన్ని పట్టుకున్నాడు, ఓడించేసాడు. అంతా అయిపోయిందండి. క్షణంలో బబులోన్ రాజ్యము కూలిపోయిందండి. రాజ్యాధికారము కోరేష్ చేతుల్లోకి వచ్చింది. అంత డ్రామాటిక్గా జరిగింది. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తూ ఉన్నాము అంటే, దేవుడు నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, దీని ప్లానింగ్ అంతా ఎవరు చేశారు, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, దీని ప్లానింగ్ ఎవరు చేశారు, ఈ ప్లాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎవరు మనుషుల్ని లేపారు, ఎవరు సామాన్యమైనటువంటి రాజ్యాల్ని, నగర రాజ్యాల్ని సామ్రాజ్యంగా విస్తరింప చేశారు అంటే దేవుడైనటువంటి యెహోవా. రాజ్యాల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు, వ్యక్తుల జీవితాల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు, చరిత్రలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన దూరంగా ఉండి చూస్తూ ఉండేటటువంటి, ఒక సంబంధం లేనటువంటి ఇండిఫరెంట్ గాడ్ కాదు. ఆయన తన ప్రజల నిమిత్తమై నిరంతరము ఆలోచించేటటువంటి దేవుడు, వారి విషయమై తలపోసేటటువంటి దేవుడు. ఆయన తన ప్రజల విషయమై, తనతో నిబంధన చేసుకునేటువంటి ప్రజల విషయమై చింతించేటటువంటి దేవుడు. ఇక్కడ చింత అంటే దుఃఖం అని కాదండి అర్థము. చింత అంటే వారిని గురించి తలపోసి, వారిని గురించి శ్రద్ధ వహించడం అని దాని యొక్క అర్థం. టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్. అంత ఆలోచిస్తున్నాడు. ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు? కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడికి ఈ ఆలోచన ఉంది. కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఆయన ఎవరిని లేపబోతున్నాడో ఆయనకు తెలుసు. ఈ ప్రవచనాన్నంతా కూడా యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దంలోనే ఆయన బయలుపరిచి పెట్టాడండి, పుస్తకంలో రాసి పెట్టాడండి. కోరేష్ రాజు పుట్టాడు, ఆయన చక్రవర్తి అయ్యాడు, బబులోను రాజ్యాన్ని ఓడించాడు. బబులోను రాజ్యాన్ని ఓడించిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక పెద్ద సంస్కరణ లాంటిది ఏమిటి అంటే, చూడండి తేడా చెప్తా. ఇప్పుడు నెబుకద్నెజర్ ఏం చేసేటటువంటి వాడంటే, జయించినటువంటి రాజ్యాల్లో ఉండేటటువంటి ప్రజల్ని చెరగా బందీలుగా పట్టుకొని వచ్చి తన రాజ్యానికి తీసుకొని వచ్చేవాడు.
ఈ దేవాలయాల్ని దాంట్లో ఉండేటటువంటి బంగారుని వెండిని ఇవన్నీ తీసుకొచ్చి తన బొక్కసంలో లేదా తన దేవుని మందిరంలో పెట్టుకునేటటువంటి వాడు. దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటి పాలసీ, ఫారిన్ పాలసీ ఈ కోరేషు నెరవేర్చేటటువంటి వాడు. ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే ఈ బబులోను దేశంలో చెరగా ఉన్నటువంటి యూదులని విడిపిస్తూ చెర నుంచి విడుదల కలిగి చేస్తూ ఆయన ఒక డిక్రీ, ఒక తాకీదు ఆయన విడుదల చేశాడు. దాంట్లో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి విషయం ఏమిటి అంటేనండి, మీరు పోయి యూదులతో ఆయన మాట్లాడుతున్నాడు. కోరేష్ ఆజ్ఞ, ద డిక్రీ ఆఫ్ సైరస్ ఏమంటే మీరు పోయి మీ దేశంలో మీ దేవుడైనటువంటి యెహోవాకి మందిరమును తిరిగి కట్టండి, మీకు కావాల్సినటువంటి సహాయాన్ని నేను అందిస్తాను, నాతో పాటు ఇంకా మిగిలినటువంటి ప్రజలకు కూడా సహాయం చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాను. ఆ ఆజ్ఞ విషయం నేనంతా మాట్లాడడం లేదు కానీ, సో విషయం ఏమిటి అంటే అండి, దేవుడు పాత నిబంధన కాలంలోనే తన ప్రజలు పాపం చేసినప్పుడు శిక్షించడము ఆయన మర్చిపోలే. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు పాపాన్ని ఆయన లేనట్టుగా తేలికగా తీసుకునేటటువంటి విషయముగా పరిగణించడు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు పాపానికి ఖచ్చితంగా నిశ్చయంగా తీర్పు తీర్చేటటువంటి దేవుడు. జడ్జిమెంట్ అనేటటువంటిది, రాత్ అనేటటువంటిది, అంటే దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటిది, తీర్పు అనేటటువంటిది దేవుడికి ఉండేటటువంటి లక్షణాల్లో ముఖ్యమైనటువంటివి. మనము చాలాసార్లు భావోద్వేగంతో, ఆవేశంతో దేవుడు ప్రేమ అని చెప్పుకుంటాం. దాని గురించి చాలా చెప్పాలి. దేవుడిని ప్రేమను గురించి, దేవుడి యొక్క కృపను గురించి కూడా చాలా చెప్పాలి. దేవుని యొక్క ఆ దీర్ఘశాంతమును గురించి, ఓర్పును గురించి, సహనము గురించి చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. కానీ ఒక విషయము క్రైస్తవులు మర్చిపోకూడనటువంటి విషయం ఏంటంటే, ఇదే దేవుడు, ఈ ప్రేమను చూపించేటటువంటి దేవుడు తన్ను తాను శిలువ మరణంగా అప్పగించుకొని తన ప్రజల్ని విడిపించేటటువంటి ఈ దేవుడిలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటి అంటే ఉగ్రత అనేటటువంటిది ఆయన దగ్గర ఉంది. ఆ ఉగ్రత అనేటటువంటిది పాపము చేసినటువంటి వారిని దహించేటటువంటి ఉగ్రత. కానీ ఈ దేవుడికి ఆ విధంగా ప్రజలు దహించిపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన శిలువలో మరణించాడు. ఇక్కడ ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుడు వాళ్ళ మీదకి తీర్పు తీర్చినా, వాళ్ళని శిక్షలోనికి పంపించిన దేవుడు వాళ్ళని తిరిగి సమకూర్చేదానికి ఆయనే ప్రణాళిక వేస్తూ ఉన్నాడు. ఆయనే ప్రణాళికను అమలుపరుస్తూ ఉన్నాడు. ఆయనే ఆ ప్రణాళికను సఫలము చేస్తూ ఉన్నాడు. ఆ ప్లాన్ అయిందే, ప్రణాళిక అయిందే, దాన్ని సఫలం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా దేవుడివే.